మన పూర్వగాథలు. పిసినారి కోరిన వరం. వారణాసిలో లాలుసేట్ అనే ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు. ధనవంతుడే గాని అతడు పరమ పిసినారి. అతడి భార్య మంగూబాయి ఎప్పుడైనా తీర్థయాత్రకు వెళదామంటే సేట్ మండిపడి, పరమశివుణ్ణి అవమానిస్తావా? నీకెంత ధైర్యం? ఎక్కడెక్కడి నుంచో రోజు వేలాది మంది భక్తులు కాశీ విశ్వనాథుణ్ణి దర్శించడానికి ఇక్కడికి వస్తుంటే, పూర్వజన్మల్లో చేసుకున్న పుణ్యం ఫలితంగా ఇక్కడే పుట్టి నివాసముంటున్న మనకు వేరొక తీర్థయాత్ర ఎందుకే వెర్రిమొహమా? నోరు మూసు కూర్చో అనేవాడు. భర్త స్వభావం తెలిసిన భార్య మరి నోరెత్తలేకపోయేది. ఇలా ఉండగా శివరాత్రి వచ్చింది. మరుసటి రోజు తెల్లవారుజామున గంగా నదిలో పుణ్యస్నానం చేయడానికి భక్తులు తండోపతండాలుగా వెడుతున్నారు. దానిని చూసిన లాలుసేట్ భార్య, మనము వెళ్లి గంగా స్నానం చేసి వద్దాం రండి, పుణ్యప్రదమైన రోజు కదా అన్నది ఎంతో కుతూహలంతో. అవును, పుణ్యప్రదమైన రోజే. తీర్థఘట్టానికి వెడితే చాలు, మీకోసం ప్రార్థిస్తాను, మంత్రాలు చదువుతాను, కాసులివ్వండి, పాపాలు తొలగించుకోండి అంటూ పూజారులు చుట్టుముడతారు. ఇదంతా నీకు తెలియంది కాదు కదా అన్నాడు సేటు విసుగ్గా. అయినా భార్య పట్టుబట్టడంతో సేటుకు బయలుదేరక తప్పలేదు. నదీ తీరంలో ఎవరూ లేని చోటకే వెళ్లి స్నానం చెయ్యాలని భార్య వద్ద మాట తీసుకుని మరీ బయలుదేరాడు. ఆ సమయంలో పార్వతీ పరమేశ్వర్లు అదృశ్యంగా గంగా తీరంలో సంచరించసాగారు. ప్రజల భక్తి శ్రద్ధలను కళ్లారా చూసిన పార్వతీదేవి పరమానందం చెందింది. ఈ భక్తుల కోరికలను తీర్చి భగవత్ సాక్షాత్కారం కలిగించవచ్చు కదా అని భర్తను ప్రశ్నించింది. పరమశివుడు మందహాసం చేసి, ఈ భక్తులలో ఎవరికీ భగవత్ సాక్షాత్కారం పొందాలన్న కోరిక లేదు. ఏవేవో ప్రాపంచిక ఈప్సితాలతో ఆచారం ప్రకారం పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు అంతే అన్నాడు. అప్పుడే పార్వతీమాత దృష్టి లాలుసేట్ దంపతుల మీద పడింది. అదిగో చూడు, ఆ భక్తుడు ప్రశాంతంగా ధ్యానం చేయటానికి తన భార్యను ఏకాంత ప్రదేశానికి వెంటబెట్టుకు వెడుతున్నాడు. అతడు కూడా అందరిలాంటి వాడేనంటావా అన్నది ఆశ్చర్యంగా. వెంటనే ఒక పేద పూజారి రూపంలో పరమశివుడు సేట్ని సమీపించాడు. అతన్ని చూడగానే గతుక్కుమన్న సేటు, నువ్వెందుకు నా దగ్గరికి వచ్చావు? నాకు నీ సాయం ఏమీ వద్దు. నా కోసం నువ్వు ఎలాంటి మంత్రాలు చదవనవసరం లేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అనవసరంగా నాకు కోపం తెప్పించకు అన్నాడు. నాయనా, ఇవి చాలా శుభగడియలు. పూజారి మంత్రాలు చదివితేనే నీకు పుణ్యం సిద్ధిస్తుంది. మంత్రాలు చదవడానికి నీ నుంచి నేను పెద్దగా ఆశించలేదు. ఆనవాయితీ కోసం ఎంతో కొంత ఇచ్చుకుంటే చాలు. నీకు పుణ్యం సిద్ధించడమే నాకు ప్రధానం అన్నాడు పూజారి రూపంలో ఉన్న శివుడు ప్రశాంతంగా. భార్య కూడా ప్రాధేయపడ్డంతో సేటు, సరే, ఒకే ఒక దమ్మిడి ఇస్తాను, అంతకన్నా ఎక్కువ ఆశించవద్దు అన్నాడు. అలాగే అన్నాడు పూజారి. లాలుసేటు సతీ సమేతంగా వెళ్లి స్నానం చేశాడు. పూజారి మంత్రాలు వల్లిస్తూ దంపతులను దీవించి దక్షిణ కోసం చేయి చాచాడు. దమ్మిడి ఇస్తానన్నాను గాని అది ఇప్పుడే ఇస్తానన్నానా? నేను డబ్బేది తీసుకురాలేదు అన్నాడు సేటు. మంచిది నాయనా, నేను నీ ఇంటికి వచ్చే పుచ్చుకుంటాను అంటూ వాళ్ల వెంట బయలుదేరాడు. పార్వతి కూడా అదృశ్యంగా వాళ్లను అనుసరించింది. ఇంటి లోపలికి వెళ్లిన సేటు బట్టలు మార్చుకుని బయటికి వచ్చి, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, తర్వాత రా అన్నాడు. అలాగే అంటూ శివుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి మరో రోజు వచ్చాడు. సేటు ఆయన చూడగానే, అరెరే, కాస్త ముందు రాలేకపోయావా? ఉన్నది ఇప్పుడే వేరొకరికి ఇచ్చేశాను, రేపురా అన్నాడు. అలా రోజులు గడుస్తున్నాయే తప్ప సేటు దమ్మిడి ఇచ్చిన పాపాన పోలేదు. తిరిగి తిరిగి విసుగొచ్చి అతడే మానేస్తాడని అతడి ఆశ. అయినా పూజారి వదల్లేదు. అపారమైన సహనంతో రోజూ రాసాగాడు. పూజారి అప్పు ఎగ్గొట్టడానికి సేట్ రకరకాలుగా ఆలోచించసాగాడు. ఒకరోజు పూజారి తన ఇంటికేసి రావడం దూరం నుంచే చూసిన సేటు తను ఇప్పుడే చనిపోయినట్టు పూజారితో చెప్పమని భార్యకు పురమాయించి గబగబా లోపలికి వెళ్ళిపోయాడు. మంగూబాయి అమిత ఆవేదన చెందింది. అయినా పూజారి రాగానే భర్త చెప్పమన్నట్టే చెప్పింది. ఎంత దారుణం జరిగిపోయింది తల్లి అని సానుభూతి కనపరిచిన పూజారి, నీ చనిపోయిన భర్తకు తన అంత్యక్రియలకు ఖర్చు చేయడం కూడా నచ్చదని నీకు బాగా తెలుసు కదా. దమ్మిడి ఖర్చు లేకుండా నేనా పని పూర్తి చేసి పెడతాను, అతని ఆత్మ శాంతిస్తుంది అన్నాడు. ఆ తర్వాత పూజారి ఇంటి లోపలికి వెళ్లి బిర్ర బిగుసుకు పడిపోయి ఉన్న సేట్ను భుజాలపైకెత్తుకుని
నదీ తీరం కేసి నడవసాగాడు. ఏం చెయ్యటానికి తోచక మంగూబాయి ఆయన వెంట మౌనంగా నడవసాగింది. పూజారి తన్న నదిలో పడవేసేలోగా ఏమైనా కొత్త ఎత్తుగడ వేయాలనుకున్న సేటు ఆయన భుజంపై నుంచి కిందకి దూకి, మహాత్మా, తమరు పవిత్ర స్వరూపులు, లేకుంటే చచ్చిన నాకు తమ దివ్య స్పర్శతో ప్రాణాలు తిరిగి వచ్చేవేనా, కృతజ్ఞతలు అన్నాడు. ఆ మాటతో దయాసింధువైన పరమశివుడు అతడి ముందు ప్రత్యక్షమై, నాయనా, నేనే పూజారి రూపంలో వచ్చాను. నీ ఆస్తులను రక్షించుకోవడంలో నీకున్న శ్రద్ధాశక్తులు అనుపమానం. అలాంటి శ్రద్ధాశక్తులను ఆధ్యాత్మిక లక్ష్యాన్ని అందుకోవటానికి వినియోగిస్తే నీ జన్మ ధన్యమవుతుంది. ఇప్పుడు ఏదైనా వరం కావాలంటే కోరుకో, ఇస్తాను అన్నాడు. లాలు సేట్ చేతులు జోడించి, నీకు నా మీద అంతటి కరుణే గనక ఉంటే నేను నీకు బాకీ పడ్డా ఆ ఒక్క దమిడి చెల్లించనవసరం లేదని చెప్పు, అదే చాలు అన్నాడు. తథాస్తు అంటూ ఆశీర్వదించిన పరమశివుడు మందహాసం చేస్తూ అదృశ్యంగా ఉన్న పార్వతి కేసి చూశాడు. ఆమె విచార వదనంతో కనిపించింది. మానవులకు తమకు నిజంగా కావలసిన అసలైన జ్ఞానం ఏదో తెలుసుకునే చైతన్యం ఉదయించేంత వరకు మనం వేచి ఉండక తప్పదు. అవసరం లేదనుకున్న వాటిని వాళ్లకు మనం అందచేయలేము కదా అన్నాడు పరమశివుడు గంభీరంగా. కథ సమాప్తం.